ఫీజులు అవుట్ అయితే అయిపోయాయి అనమాట. ఇవి అయితే ఫిట్ చేయడం కోసం తలపానం తోకకైతే వచ్చింది గైస్. నేను పక్కకైతే పెడతాను బాక్స్. కొత్తదనం అయితే అనిపించలేదు అనమాట. గైస్, మన జరిగిన దివాళీ సేల్ లో మీ అందరికి ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. దానిలో ఏం చెప్పానంటే 65 ఇంచెస్ టీవీ QLED తక్కువలో వస్తుంది, 75 ఇంచెస్ సామ్సంగ్ 4K LED టీవీ తక్కువకైతే వస్తుంది, అలాగే రియల్మీ కూడా తక్కువకైతే వస్తుంది. ఇంకా ఐఫాల్కాన్ కూడా కొనొద్దు అన్నవాని నేను కొనమని కూడా ఆ వీడియోలో చెప్పాను. ఎందుకంటే చాలా మంది అయితే అడుగుతున్నారు, తక్కువలో అయితే అడుగుతున్నారు. మరి తక్కువలో యాంచ్ వస్తాయి మనకు. సోనీ రాదు, LG రాదు, సామ్సంగ్ రాదు, TCL రాదు, Xiaomi రాదు, ఇవేమి రావు కదా, తక్కువలో రావు. మాక్సిమం ఏమంటున్నారు 21,000 లోనే 55 ఇంచెస్ టీవీ కావాలి అన్నప్పుడు అక్కడ ఐఫాల్కానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఐఫాల్కానే తీసుకోమని చెప్తాను. అలాగే 65 ఇంచెస్ టీవీ నాకు 30,000 లోనే, 32,000 లోనే, 38,000 లోనే కావాలి అయితే అంటుంటారు. సో అలాంటప్పుడు మనం ఇలాంటి మోటోలా QLED టీవీసే మేము కొనమని చెప్పాను అనమాట. సో మిమ్మల్ని కొనమని కాదు, నీ యాజ్ ఏ ట్రూ జెన్యూన్ రివ్యూవర్ గా నేను కూడా కొన్ని రివ్యూ చేయాలి కదా. సో అందుకనే ఈ మోటోలా 65 ఇంచెస్ 4K QLED టీవీని అయితే కొన్నాను. ఎంత కొన్నానో తెలుసా? మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. 38,000 కి అయితే కొన్నాను. ఇప్పుడు కూడా 38,000 కి అయితే ఉందని అనుకుంటా. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి 65 ఇంచెస్ టీవీ కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ మీద లింక్స్ మీద క్లిక్ చేసి కొనండి. ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి ట్రూ జెన్యూన్ రివ్యూస్ మేము ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. ఈ పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, మనం కొని రివ్యూ అయితే చేస్తున్నాం. దానికోసం మేము ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే హైప్ అనే కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. లైక్ చేయగానే ఆ హైప్ని ఒక్కసారి ఇచ్చారనుకోండి, ఛానల్ కొంచెం ముందుకైతే వెళ్తుంది. ఒక వీడియో 10 మందికి యూస్ఫుల్ అయితే అవుతుంది మీరు చేసే ఆ లైక్ అండ్ హైప్ వల్ల. సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూస్తున్నావు అనుకుంటా, సబ్స్క్రైబ్ చేసుకోగురు. కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది. బెల్ ఐకాన్ ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎనీవే, మరి ఈ యొక్క బాక్స్ లో ఏమున్నాయి అండ్ ఈ టీవీ ఎలా ఉంది అనే దాని గురించి నేను ఫర్దర్ గా చెక్ చేసి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది నేను ఒక్కనే ఓపెన్ చేయాలి. ఇప్పుడు నా తల ప్రాణం తోకకైతే వస్తుంది. ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నాను. నేనే లైటింగ్ సెట్ చేసుకోవాలి. ఎంత టైం పడుతుందో తెలుసా? అందుకనే ఇలాంటి జెన్యూన్ రివ్యూవర్ సంపకుండా బతికియండి ప్లీజ్. చాలా థ్యాంక్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక 3-4 డేస్ నుంచి అయితే ఈ మోటోలా 65 ఇంచెస్ టీవీని అయితే నేను రివ్యూ అయితే చేసేసాను. బాక్స్ ఉంటే ఒక కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పేసి బాక్స్ మళ్ళీ పట్టుకుని అయితే వచ్చాను ఎప్పుడో. అండ్ ఈ టీవీ అయితే ఫిట్ చేయడం కోసం తలపానం తోకకైతే వచ్చింది గైస్. నేను పక్కకైతే పెడతాను బాక్స్లో వచ్చిన కంటెంట్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. అంటే టీవీ యూనిట్ అయితే ఉంటుంది బాక్స్ లో. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయి ఈ టీవీ నిలబడడం కోసం. ఆ టేబుల్ స్టాండ్ నిలబెట్టడం కోసం కూడా 4 స్క్రూస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టేబుల్ స్టాండ్స్ బిల్డ్ క్వాలిటీ బాగానే అయితే ఉంది. స్టాండ్స్ బాటమ్ లో ఏదైతే రబ్బర్ గ్రిప్స్ అయితే ఉన్నాయో రబ్బర్ గ్రిప్స్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. రిమోట్ మాత్రం నాకైతే ఫీజులు అవుట్ అయితే అయిపోయాయి అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే మోటోలా రిమోట్ అయితే ఉంది. దెన్ నెక్స్ట్ మిగతా ఏవైతే ఇక్కడ 2 మీకు పెడుతున్నాను, క్లోజ్అప్ షాట్ అయితే వేస్తున్నాను. ఈ రిమోట్ ఒకటి ఫిలిప్స్ ఉంటుంది, మరొకటి కూకా అయితే ఉంటుంది, మరొకటి మోటోలా అయితే ఉంటుంది. ఈ 3 టీవీలను ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది. అదే స్కైవర్త్ ఎక్కడ తేడా తీసుకురాలేదు. రిమోట్ విషయంలో తేడా తీసుకురాలేదు. అలాగే టీవీ పిక్చర్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, టీవీ పిక్చర్ సెట్టింగ్స్లో కూడా తేడా అయితే తీసుకురాలేదు. నాకు తెలిసి కొంచెం పిక్చర్ క్వాలిటీలో తేడా తీసుకొచ్చారు అని అయితే నాకైతే అనిపించింది. మరి అది బాగుందా ఇది బాగుందా అనే దాని గురించి కూడా క్లియర్గా అయితే మాట్లాడతాను. సో రిమోట్ మాత్రం సేమ్ యాజ్ ఈజ్గా అయితే ఉంది గైస్. ఎక్కడ మనకు కొత్తదనం అయితే అనిపించలేదన్నమాట. అలాగే ఈ రిమోట్లో నాకు మైనస్లు కూడా అయితే అనిపించాయి. వాటి గురించి నేను తర్వాతకైతే మాట్లాడతాను. కొన్ని ఇస్తే బాగుండు అనేది అనిపించింది. అది ఇక్కడ చూస్తే డెడికేటెడ్ బటన్ నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ కానీ ప్రైమ్ కానీ ఉంటుంది. బ్లూ బటన్ అయితే ఉంటుంది. ఆ బ్లూ బటన్ నేను ఆల్రెడీ కూకా టీవీ అన్బాక్సింగ్ లో క్లియర్ గా అయితే చెప్పాను అనమాట. ఆ వీడియోని ఇక్కడ ప్లే చేస్తాను, మళ్ళీ మీరైతే చూసేయండి. ఇక్కడ మోటోలా బ్రాండింగ్ లోగో బాటమ్ లో కనబడుతుంది. హోమ్ బటన్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ బటన్, అదే గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది, సెట్టింగ్ బటన్ అయితే ఉంటుంది. బిల్లు క్వాలిటీ కూడా ప్లాస్టిక్ బిల్లు క్వాలిటీ ఉంటుంది. ఈ యొక్క రిమోట్ వర్క్ అవడం కోసం 2 3 బ్యాటరీస్ కూడా బాక్స్ లో ప్రొవైడ్ అయితే చేసేసారు. టీవీ ఆన్ అవ్వడం కోసం కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అది ఒక్కటే కాకుండా యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఆడియో వీడియో కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇవే బాక్స్ లో వచ్చినవి, వేరేవైతే ఏం కొత్తగా అయితే ఇవ్వలేదు. వాల్ మౌంట్ గురించి మాట్లాడితే మాత్రం వాల్ మౌంట్ నేనైతే అడిగాను, ఖచ్చితంగా అయితే కొనుక్కోవాలంట. 500 300 ఎంతో కొంత అయితే అవుతుంది. మీరు సపరేట్ గా వాల్ మౌంట్ కొంటే. ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే వస్తారు జీవీస్ నుంచి వచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. అప్పటి వరకు మీరైతే ఇన్స్టాలేషన్ చేసుకోకండి. వాల్ మౌంట్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారు, అదైతే మీరు గుర్తుంచుకోండి. టీవీ బిల్లు క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మెటల్ అయితే ఉంటుంది బిల్లు క్వాలిటీ. బాటమ్ లో మాత్రమే అంటే మదర్ బోర్డు ఏరియా అయితే ఉంటుంది కదా, అక్కడ మాత్రమే ప్లాస్టిక్ మెటీరియల్ బిల్లు క్వాలిటీ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కూడా లోపలికి గాలి వెళ్ళడం కోసం, ఈ టీవీ హీట్ అవ్వకుండా ఉండడం కోసం వెంటిలేషన్ బాగానే ప్రొవైడ్ అయితే చేశారు ఆ యొక్క ఏరియాలో. ఇవి ఫ్రంట్ సైడ్ చెక్ చేసే మాత్రం బెజల్ డిజైన్ మీకు 3 sides అయితే ఉంటుంది. బాటమ్ లో ఒక నారో బెజల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది, పెద్ద ఫ్రేమ్. ఆ పెద్ద ఫ్రేమ్ మిడిల్ లో మీకు మోటోలా బ్రాండింగ్ లోగో కనపడుతుంది. కానీ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ ని ఖచ్చితంగా ఒక
చిన్న బుడ్డోడు ఉంటాడు కదా, దాంట్లో ఒక బొక్క పెట్టేసి ఇట్లా గుంజితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే నాకు అతికిచ్చినట్టయితే ఇక్కడ క్లియర్గా అయితే కనబడుతుంది, కొంచెం గమ్ పెట్టి అతికిచ్చినట్టయితే కనబడుతుంది. బిల్లు క్వాలిటీ ఇంకొంచెం క్లారిటీగా తీసుకొచ్చే బాగుండు. ఓకే, అయినా కానీ ఇది 38,000లో వస్తుంది, ఎనఫ్ అని అయితే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇదే టీవీ 65 ఇంచెస్ 4K QLED టీవీ, ఈ 65 ఇంచెస్ అంటే మ్యాక్సిమం నాకైతే 70,000 అయితే ఉంటుంది మ్యాక్స్ 4K QLED కాబట్టి. సో తక్కువ బడ్జెట్లో వచ్చింది, ఎనఫ్. ఇంతకంటే మరి వాళ్ళు ఏమి ఇస్తారు? తక్కువ బడ్జెట్లో కావాలి, 65 ఇంచెస్ టీవీ పెద్దది కావాలంటే మరి ఇలాంటివన్నీ మనం అయితే కొన్ని చూసినట్టయితే వదిలేయాలి, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా ఈ టీవీ డిజైన్, బిల్లు క్వాలిటీ చాలా బాగా అయితే ఉందని చెప్పొచ్చు. ఈ యొక్క బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 38,187 ఎంతకైతే కొన్నాను, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇవి కనెక్టివ్ ఆప్షన్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ అయితే కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. 3 HDMIలో వచ్చేసరికి HDMI ఆర్క్ అనేది ఇచ్చారన్నమాట. ఈ ఆర్క్ అనేది ఇవ్వలేదు. మరి ఈ ఆర్క్ సపోర్ట్ చేస్తుందా లేదా అంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్తాను అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే దాని గురించి. ఇంకా 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, టోటల్ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ 2 USB పోర్ట్స్ కూడా 3.0 అయితే ఇచ్చారు, కానీ 3.0 లేదు. అదొకటి హెడ్ఏక్ అయితే నాకైతే అనిపించింది. అరే 3.0 ఇచ్చుంటే బాగుండు, అది కూడా పక్కనైతే ఇచ్చారు. కూకా టీవీ కూడా అలాగే ఇచ్చారు. ఏంది స్కై వర్త్, కొంచెం అన్న చేంజ్ అయితే చేయవా, కొంచెం అన్న చేంజ్ చేయాలి కదా. మేము ఇట్లాంటి రివ్యూ చేస్తున్నప్పుడు సేమ్ యాసిస్గా ఉంటే మాకు కూడా చేయబుద్ధి కాదు, కొంచెం చేంజ్ చేయమ్మా ప్లీజ్. నేను పెన్ డ్రైవ్ పెట్టినప్పుడైనా కానీ, నా దగ్గర హార్డ్ డిస్క్ అయితే ఉంది, హార్డ్ డిస్క్ పెట్టినప్పుడు కానీ ఇబ్బంది అయితే అయ్యిందనమాట. ఆ హార్డ్ డిస్క్లు వర్క్ అయ్యాయా వర్క్ కాలేదా చెప్తాను, దాని గురించి వెయిట్ చేయండి. 3.5mm జాక్ పోర్ట్ కానీ, ఆడియో వీడియో కేబుల్ పోర్ట్ అయినా కానీ, యాంటెన్నా పోర్ట్ అయినా కానీ, శాటిలైట్ పోర్ట్ అయినా కానీ, ఇంకా ల్యాన్ పోర్ట్ అయినా కానీ, ఇవన్నీ అయితే ఉన్నాయి. మల్టిపుల్ కనెక్ట్ ఆప్షన్, బ్లూటూత్ 5.0 తోటి, ఇంకా డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి అయితే ఈ టీవీ అయితే వస్తుంది. మీకు మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అది మీరు గుర్తుంచుకోండి. మరి టీవీ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. 65 ఇంచెస్ టీవీ, బిగ్గర్ సైజ్ డిస్ప్లే. ఇంకా మీకు 55 అయితే ఉంటుంది, 43 అయితే ఉంటుంది, 75 కూడా అయితే ఉంటుంది అనుకుంటే ఈ యొక్క మోడల్లో. డిస్క్రిప్షన్ లో నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో అన్ని లింక్స్ అయితే ఇస్తాను, కొనాలి అనుకుంటే కొనండి. మరి టీవీ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 8 బిట్ + FRC IPS ప్యానల్ అనమాట. ఇది VA ప్యానల్ అయితే కాదు, IPS ప్యానల్ తోటి వస్తుంది. 350 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఇచ్చారు. మరి 350 నిట్స్ బ్రైట్నెస్ ఓకేనా, పర్వాలేదా, బాగానే అయితే ఉందా? ఎందుకంటే బిగ్గర్ సైజ్ టీవీ కదా, ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ యొక్క వీడియోలో. ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్, 120 Hz అంటారు మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే, 120 Hz కాదు, 60 Hz నేటివ్లీ సపోర్ట్ చేస్తుంది. 120 Hz అంటే DLG సపోర్ట్ వల్ల మనం గేమింగ్ కన్సోల్, అదే Xbox సిరీస్ అయినా కానీ, ప్లే స్టేషన్ అయినా కానీ చేసినప్పుడు DLG సపోర్ట్ వల్ల 1080pలో మీరు గేమింగ్ ఆడుకుంటే అది 120 Hz లో సపోర్ట్ అయితే చేస్తుంది. అప్పుడు మీకు స్మూత్నెస్ అనేది ఇంకొంచెం పెరిగిపోతుంది అనమాట. అదే 4Kలో ఆడితే మాత్రం నేటివ్లీ 60 Hz ప్యానల్ కాబట్టి మీకు 60 Hz మాత్రమే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఇంకా ఈ టీవీలో MEMC కానీ ALM కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మరి మల్టిపుల్ HDR ఫార్మాట్ సపోర్ట్ కూడా అయితే ఉంది ఒక టీవీ డిస్ప్లేలో. అంటే HDR10 కానీ సపోర్ట్ చేయడమే కాకుండా HLG కానీ, డాల్బీ విజన్ కానీ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇంకా ఈ టీవీలో మీకు 1 బిలియన్స్ ఆఫ్ కలర్స్ అయితే కనబడతాయి. DCI-P3 కలర్ గామెట్ సపోర్ట్ అయితే ఉంది. కాంట్రాస్ట్ ని ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం కూడా చాలా మంచి ఆప్షన్స్ అనేవి ఈ యొక్క సెట్టింగ్ రూపంలో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. టీవీ గురించి మాట్లాడుకుంటే టీవీ UI అనేది కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది. కాకపోతే ఇంత ముందుకు నేను ఇంకొక టీవీకి ఏదైతే చెప్పానో మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కొంచెం లాగ్ అయితే ఉంటుంది, టీవీ ఆన్ చేసిన తర్వాత కూడా కొంచెం లాగ్ అయితే ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోండి. కొంచెం టైం ఇచ్చేసి మీరు అయితే దీన్ని స్క్రోల్ డౌన్ అయితే చేయాలి. ప్రతి ఒక్కటి మనకైతే రికమెండేషన్స్ అయితే కనబడుతున్నాయి. ప్రతి ఒక్క మూవీ నుంచి కావాల్సిన ఆల్ డెడికేటెడ్ OTT అప్లికేషన్స్ అని ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఇంకా కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ యాప్ సెక్షన్ లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, సెర్చ్ లో చేసుకోవచ్చు, కేటగిరీ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది గూగుల్ టీవీ 5.0 తోటి అయితే వస్తుంది అనమాట, లేటెస్ట్ వర్షన్. కాకపోతే ఇంటిగ్రేటెడ్ వచ్చేసరికి Android 14 తోటి ఇంటిగ్రేట్ చేశారు. 2GB RAM ఉంటుంది, 32GB స్టోరేజ్ అయితే ఉంటుంది. బట్ ఆల్ OTT అప్లికేషన్స్ కానీ OS కానీ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 24GB అయితే అవైలబుల్ అయితే కనబడుతుంది, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ టీవీలో మనకు ఒక 5-6 రకాల పిక్చర్ మోడ్స్ అయితే ఇచ్చారు. అవేంటో మనం చూసినట్లయితే ఎనర్జీ సేవింగ్ అయితే కనబడుతుంది. ఎనర్జీ సేవింగ్ ని మనం ఆఫ్ చేసుకొని మరి వేరే మోడ్లకు వెళ్తే గేమ్ ఉంటుంది, మూవీ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, వివిడ్ ఉంటుంది, స్టాండర్డ్ అయితే ఉంటుంది, యూజర్ అయితే ఉంటుంది. నేను మోస్ట్లీ వచ్చేసరికి స్టాండర్డ్ మోడ్ లో మాత్రమే చెక్ చేశాను. టీవీలో కూడా కొన్ని అయితే చెక్ చేశాను, అవి కూడా మీకు క్లియర్ గా అయితే చెప్తాను, జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్యాక్ లైట్ ని కూడా చేంజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అలాగే కాంట్రాస్ట్ కానీ, బ్రైట్నెస్ కానీ, సాచురేషన్ కానీ, యూన్ కానీ, షార్ప్నెస్ కానీ, ఇవి కూడా మనం చేంజ్ చేసుకునే విధానం అయితే ఈ యొక్క టీవీలో అయితే ఇస్తున్నారు. మీరు చూడొచ్చు గూగుల్ టీవీ 5.0 అంటే ఇదే అనమాట. డిజైన్ మొత్తం చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే మీకు డాల్బీ విజన్ ని నోటిఫికేషన్ రావాలా వద్దా అని కూడా మనం ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఒకసారి మనకు 3 ఆప్షన్స్ చాలా బాగా అయితే ఉంటాయి. ఒకటి అడాప్టివ్ లూమా కంట్రోల్, ఇంకోటి లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్ అండ్ డైనమిక్
కలర్ బూస్టర్. నేనైతే డైనమిక్ కలర్ బూస్టర్ అయితే ఆఫ్ అయితే చేశాను, ఎందుకంటే ఆల్రెడీ మంచి కలర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అది యాడ్ చేస్తే ఇంకా ఓవర్ గా కలర్స్ అనేవి కనబడుతున్నాయి. ఓవర్ గా కలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క డైనమిక్ కలర్ బూస్టర్ అయితే మీరు ఆన్ అయితే చేసేసుకోండి. లేదంటే ఈ అడాప్టివ్ లూమా కంట్రోల్ కానీ లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్ కానీ మీరైతే తక్కువలో పెట్టుకొని మీరు చెక్ చేయండి, చాలా బెస్ట్ గా అయితే ఉంటుంది. ఇంకొక మంచి మోడ్ అయితే ఉంది, అదేంటంటే ఐ ప్రొటెక్షన్ మోడ్ అయితే ఉంది. మీకు ఎక్కువగా బ్రైట్ గా అనిపిస్తుంది అంటే లైట్స్ ఆఫ్ చేసుకొని మీరు చూస్తున్నప్పుడు బ్రైట్ గా అనిపిస్తున్నప్పుడు ఈ యొక్క ఐ ప్రొటెక్షన్ మోడ్ ని లోలో కానీ మిడిల్ లో కానీ హైలో కానీ పెట్టుకొని మీరు వాచ్ అయితే చేయొచ్చు ఈ యొక్క టీవీలో. అలాగే సౌండ్ మోడ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సౌండ్ లో కూడా మనకు ఒక 5-6 రకాల 7 రకాల సౌండ్ మోడ్స్ ఇచ్చారు. ఒకటి చెక్ చేస్తే మూవీ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, న్యూస్ ఉంటుంది, స్టేడియం ఉంటుంది, స్టాండర్డ్ అయితే ఉంటుంది, యూజర్ అయితే ఉంటుంది, గేమ్ కూడా అయితే ఉంటుంది. ఇలా మనకు మల్టిపుల్ సౌండ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ యొక్క సౌండ్ మోడ్ లో కొంచెం డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ అయితే ఉంటుంది అనమాట. డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ సెట్టింగ్ కూడా అయితే ఉంటుంది. దాంట్లో మనకు డాల్బీ అట్మాస్ ఆల్రెడీ ఎనేబుల్ అయితే అయ్యి ఉంటుంది. ఇది ఒకటి మీరు చెక్ చేయండి. ఇంకా ఈ ఆర్క్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేస్తే ఈ ఆర్క్ ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి, ఆటోలో పెట్టుకోండి. కాకపోతే దీనికి కొన్ని సెట్టింగ్ చేయాలి సౌండ్ బార్ పెట్టుకున్నప్పుడు, అవి తర్వాతకి అయితే చెప్తాను, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా మీకు డైలాగ్ ఎనాన్సర్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనేవి ఈ యొక్క టీవీలో అయితే ఉంటాయన్నమాట. సో ఇలా మనకు పిక్చర్ మోడ్స్ కానీ సౌండ్ మోడ్స్ కానీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మరి ఈ యొక్క టీవీ గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది, లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0 తోటి అయితే వస్తుంది కదా. మరి స్క్రీన్ కాస్ట్ అవుతుందా అంటే మాత్రం స్క్రీన్ కాస్ట్ అయితే అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. ఈజీగా మన దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉన్నట్లయితే అది ఎక్సలెంట్ గా కాస్టింగ్ అయితే జరుగుతుంది. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అయితే నేను మొబైల్ రొటేట్ చేస్తున్నా కూడా అంత ఫాస్ట్ గా రొటేట్ అయితే అవుతుంది, మీకు ఇబ్బంది అయితే ఉండదు. కాస్టింగ్ మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్ అయినా కానీ వీడియో అయినా కానీ యూట్యూబ్ నుంచి ఏమైనా స్ట్రీమింగ్ చేయాలి అనుకున్నా కూడా మీరు కాస్టింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క టీవీకి. కాకపోతే ఇక్కడ యాపిల్ ఎయిర్ ప్లే 2 అయితే సపోర్ట్ అయితే లేదు, అది మీరు గుర్తుంచుకోండి. ఈ టీవీ 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా, 2 కూడా 3.0 అయితే ఇచ్చారు. బట్ ఈ టీవీలో నేను 2 TB కలిగిన ఒక హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ అయితే చేశాను. ఆ హార్డ్ డిస్క్ కనెక్ట్ అయిందా అంటే ఎస్ కనెక్ట్ అయితే అయ్యింది. అంటే ఈ యొక్క టీవీ 2 TB హార్డ్ డిస్క్ కూడా హ్యాండిల్ అయితే చేయగలదు, అది మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పెన్ డ్రైవ్ అయితే నేనైతే కనెక్ట్ అయితే చేసేసాను. పెన్ డ్రైవ్ కూడా NTFS ఫార్మేట్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను. ఆ పెన్ డ్రైవ్ లో ఒక 13 GB వీడియో అయితే ఉంది, 14 GB వీడియో అయితే ఉంది. ఆ 14 GB వీడియో ఏదైతే ఉందో దాన్ని అయితే నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ముందుకు వెనక కూడా జరిపినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, హ్యాంగ్ అయితే అవ్వలేదు, డ్రాఫ్ ఇష్యూస్ కూడా అయితే ఎలాంటివి అయితే లేదు, చాలా ఫాస్ట్ గా మూవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ ఎక్కడ ఇబ్బంది అయితే లేకుండా ప్లే అయితే అవ్వడం అయితే జరిగింది ఒక 2.0 ఇచ్చినా కూడా. కాకపోతే నేను హార్డ్ డిస్క్ పెట్టినప్పుడు పెన్ డ్రైవ్ అయితే పెట్టలేకపోయాను, అదొకటి ఇబ్బంది అయితే అనిపించింది, 2 పక్కన ఇవ్వడం వల్ల. టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకునే సమయం అయితే వచ్చేసింది. పిక్చర్ క్వాలిటీ అంటే ఈ టీవీ 350 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్, IPS ప్యానల్ అయితే ఇచ్చారు, కలర్ కాంట్రాస్ట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 1 బిలియన్ ఆఫ్ కలర్స్ కూడా ఈ టీవీలో ఉన్నాయి. ఇంకా DCI-P3 కలర్ గామెట్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే వీళ్ళు ఒక చిన్న చిప్సెట్ అయితే కూడా వాడుతున్నారు కలర్ ఎన్హాన్స్మెంట్ కోసం, ఇమేజ్ షార్పర్ గా ఇమేజ్ చాలా క్లారిటీగా కనపడడం కోసం. క్వాడ్ కోర్ MediaTek ప్రాసెసర్ కూడా అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశారు పిక్చర్ క్వాలిటీ బెటర్ గా ఉండడం కోసం. కాకపోతే మెయిన్ గా స్టాండర్డ్ మోడ్ లో అయితే నేను ఎక్కువ చెక్ చేశాను. వివిడ్ మోడ్ కూడా బాగానే వస్తుంది, కాకపోతే ఇంకా ఎక్కువ పంచర్ కలర్స్ అయితే కనబడుతున్నాయి. ఇంకా అంత ఎక్కువ పంచర్ కలర్స్ అనేవి చాలా మందికి ఇష్టమైతే ఉండదు. సో అందుకని చెప్పేసి మీరు వివిడ్ మోడ్ లో ఎవరైతే పంచర్ కలర్స్ బాగా ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ యొక్క కలర్స్ అనేవి నచ్చుతాయి. మీరు ఇక్కడ కనపడుతున్నాయి, మీరు చూసారు కదా, ఇలాంటి పంచర్ కలర్స్ అయితే కనబడుతుంటాయి. అండ్ స్టాండర్డ్ లో వచ్చేసరికి ఒక రియలిస్టిక్ కలర్స్ అయితే కనబడుతున్నాయి, రియల్ ఎన్హాన్స్మెంట్ అనేది ఇమేజ్ క్వాలిటీలో కనపడుతుంది. అలాగే స్కిన్ టోన్ అనేది కూడా ప్రాపర్గా అయితే ఆప్టిమేషన్ అయ్యి మనకి ఎక్కడ రెడ్ టోన్ ఇలా కనపడకుండా అయితే ఉంటుంది. అండ్ యూట్యూబ్ నుంచి 4K కంటెంట్ ప్లే చేసినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, 4K కంటెంట్ అయితే ప్లే అయితే అయింది. HD10 కంటెంట్ కూడా ఇబ్బంది లేకుండా HD10 కంటెంట్ అయితే ప్లే అయితే అయ్యిందనమాట. కానీ HD10కి 4K కంటెంట్ చెక్ చేసినప్పుడు కలర్ ఎన్హాన్స్మెంట్ అనేది చేంజ్ అయితే అయ్యింది. 4K కంటెంట్లో కొంచెం కలర్ టోన్ అనేది తగ్గిందనమాట. కాకపోతే ఏదైతే స్కిన్ టోన్ కానీ ఏదైనా హ్యూమనే కాకుండా యానిమల్ కానీ ఇలాంటివి ఏమైనా చెక్ చేసినా, సీనరీ చెక్ చేసినా కొంచెం లైట్గా వామ్గా అనిపించడం, లేకపోతే ఏదైనా స్కిన్ టోన్ ఉన్నప్పుడు స్కిన్ టోన్ వచ్చేసరికి రెడ్ టోన్గా అనిపించడం అయితే జరిగింది. అవి మనకు ఎక్కువ కూడా రావట్లేదు, కొంచెం అయితే వస్తుంది. కానీ HD10 కంటెంట్ అయితే ప్రాపర్గా మనకు షాడోస్ అయినా కానీ ఇంకా పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా ఎన్హాన్స్మెంట్ అయితే అయిందన్నమాట. అండ్ కలర్స్ కూడా ఇంకా 4K కంటెంట్ కంటే HD10 కంటెంట్లో చాలా బాగా కనపడుతున్నాయి కలర్స్ అనేవి. ఇంకా మీకు HD10 కంటెంట్ కంటే డాల్బీ విజన్ కంటెంట్ ఇంకా ఆప్టిమేషన్ లెవెల్లో ఇంకా బాగా కనపడుతుంది ఈ యొక్క టీవీ నుంచి. సో మీకు డాల్బీ విజన్ కంటెంట్ అండ్ HD10 కంటెంట్ మీరు మూవీ పెట్టుకొని చూసినప్పుడు మాత్రం మీకు పిక్చర్ ఆప్టిమేషనే కాకుండా పిక్చర్ యొక్క క్వాలిటీని కూడా పెంచుతుంది అనమాట. అండ్ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ అండ్ పంచర్ కలర్స్ అనేవి మనకు స్టాండర్డ్ మోడ్ నుంచి అయితే కనబడుతున్నాయి. సో నేను ఈ టీవీ 38,000 అన్నాను కదా, ఈ 38,000లో
వర్త్ అని అయితే అంటాను. కంపల్సరీ పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. కానీ బ్లాక్ లెవెల్స్ గురించి అయితే మనం మాట్లాడాలి. బ్లాక్స్ అంటే వచ్చేసరికి ఇది ఐపీఎస్ ప్యానల్ తోటి అయితే వస్తుంది. మనం విఏ ప్యానల్ అంతగా మన కాంట్రాస్ట్ కానీ అండ్ బ్లాక్స్ కానీ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. విఏ ప్యానల్ వచ్చినంతగా అయితే రాదు. అయినా కానీ మనం ఈ యొక్క టీవీ 65 ఇంచెస్ టీవీ కదా, మినిమం టు మినిమం 8 ఫీట్ ఉండి మనం చూడాలి. మీరు ఇక్కడి నుంచి చూస్తే మీకు 100% బ్లాక్ లాగా అయితే కనపడుతుంది. ఎప్పుడైతే మీరు కొంచెం ముందుకు వచ్చి కానీ లేకపోతే ఇటు సైడ్ ఉండి కానీ చెక్ చేస్తే మాత్రం మనకు ఒక సైడ్ 100% బ్లాక్ లాగా కనపడుతుంది. ఎక్కడో ఒక దగ్గర వచ్చేసరికి గ్రే ఇష్ అయితే కనపడుతూ ఉంటుంది అనమాట. అది మీరు గ్రహించుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది 100% బ్లాక్ వస్తుందా రావట్లేదా తెలుస్తుంది. సో నేనైతే దూరం ఉండి చెక్ చేసినప్పుడు నిజంగానే 100% వస్తుంది. ఐపీఎస్ ప్యానల్ ఇంత బాగా ఆప్టిమేషన్ చేశారైతే అనుకున్నాను. బట్ అది కాదు, దగ్గరకు వచ్చి చూస్తే తెలిసింది 100% బ్లాక్స్ అయితే రావట్లేదు. మ్యాక్సిమం 90%, 95% వరకు అయితే బ్లాక్స్ వస్తున్నాయి. మిగతా ఒక 5%, 2% వచ్చేసరికి గ్రే అయితే కనపడుతుందని చెప్పొచ్చు. కాకపోతే మోషన్ అనేది లిటిల్ బిట్గా లైట్గా ల్యాగ్ అవుతుంది. ఎంఈఎంసీ సపోర్ట్ అయితే ఉంది. అది 60 హెర్ట్జ్ 120 హెర్ట్జ్ కాదు. అయినా కానీ లిటిల్ బిట్ కొంచెం ల్యాగ్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే టైం అయితే డ్రాప్ అయితే అవుతున్నట్టయితే అనిపించింది, కొంచెం జర్క్ అవుతున్నట్టయితే అనిపించింది అనమాట. కానీ నేను ఈ యొక్క సీన్ అదే మన యొక్క ఓటీటీ కంటెంట్లో చెక్ చేసినప్పుడు ఎక్కడ నాకైతే అనిపించలే, కానీ ఈ యూట్యూబ్ నుంచి ప్లే చేస్తున్నప్పుడు మాత్రమే అనిపించింది. అదొకటి మీరు గుర్తుంచుకోండి. సౌండ్ గురించి మాట్లాడుకుంటే 48 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంది. బాటంలో అయితే 2 స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు. డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. టీవీ నుంచి వచ్చే ఆడియో అనేది నేను 40 వాట్స్లో పెట్టాను. 40 వాట్స్ ఆడియో అవుట్పుట్లో పెట్టాను. ఎక్సలెంట్గా అయితే వస్తుంది. ఆ సపరేషన్స్ కూడా లిటిల్ బిట్గా మనకు వచ్చినట్టయితే అనిపించాయి. క్లారిటీ అయితే వస్తుంది. వోకల్స్ క్లారిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. నేను కొన్ని ఆడియో క్లిప్స్ అయితే ప్లే అయితే చేశాను. మీరు ఎక్కడైతే వినండి. విన్నారు కదా, ఏ విధంగా అనిపించిందో మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి. అంటే మోటోలో టీవీ కాబట్టి మోటోలో సౌండ్ బార్ అయితే ఉంది. కనెక్ట్ చేద్దామని చెప్పేసి మోటోలో సౌండ్ బారు ఒక సబ్ ఊఫర్ అయితే కనెక్ట్ అయితే చేసేసాను. కనెక్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన 3 పద్ధతులు అయితే 2 పద్ధతులు అయితే ఉన్నాయి, అవి చెప్తాను. అది చేస్తేనే మీకు సౌండ్ అవుట్పుట్ డాల్బీ అట్మాస్ ఉంటే డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది. సౌండ్ బార్ ని టీవీకి కనెక్ట్ చేసిన వెంటనే నెట్ఫ్లిక్స్ కి వెళ్ళి చెక్ చేశాను. డాల్బీ విజన్ మాత్రమే కనపడింది, డాల్బీ అట్మాస్ కనపడలేదు. ఈ యొక్క సౌండ్ బార్ నుంచి డాల్బీ ఆడియో మాత్రమే రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి, మీరు సెట్టింగ్స్ లో ఇన్పుట్స్ లోకి వెళ్ళేసి ఏవైతే HDMI పోర్ట్స్ అయితే ఉంటాయో HDMI ఆటో నుంచి ఎన్హాన్స్ లోకి చేంజ్ చేయాలి. అది ఒక్కటి చేంజ్ చేస్తే సరిపోదు, ఇంకొకటి కూడా చేంజ్ చేయాలి. అదే మళ్ళీ సెట్టింగ్స్ లో డిస్ప్లే అని ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్తే ఆడియో అవుట్పుట్ అనేది ఇంకొక థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఆ థర్డ్ ఆప్షన్ లోకి వెళ్తే మీకు ఇక్కడ టీవీ స్పీకర్ కానీ HDMI ARC అనేది ఉంటుంది, HDMI EARC అనేది ఉంటుంది. ఎప్పుడైతే మీరు HDMI EARC లోకి చేంజ్ అయితే చేస్తే అప్పుడు మీకు డాల్బీ అట్మాస్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. అంటే పాస్ త్రూ ద్వారా ఎనేబుల్ అయితే అవుతుంది. డాల్బీ అట్మాస్ అనేది ఈ టీవీలో ఈ సౌండ్ బార్లో కనబడుతుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇలాగా ప్రాసెస్ చేస్తే మాత్రమే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతారు. అదర్వైజ్ మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు. అది మీరు గుర్తుంచుకోండి. మస్ట్గా ఏ సౌండ్ బార్ అయినా కానీ మీరు ఇదే ప్రాసెస్ అయితే చేయండి. ఫైనల్గా మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో కూడా మనకు కావాల్సిన ఆర్ట్ టైం అయితే ఉంది. ఆర్ట్ టైం అంటే మీ అందరికి తెలిసింది ఆర్ట్ గ్యాలరీ కానీ వైబ్ స్పేస్ కానీ ఫ్యామిలీ కార్నర్స్ కానీ అయితే ఉంటాయి కదా, ఇవి మనం అయితే పెట్టుకోవచ్చు. టీవీ ముట్టుకున్నప్పుడు అలాగా టీవీ ఇలాగా ప్లే అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో అదొకటి బాగానే అయితే ఉంది. ఇక మీకు తెలిసిందే, నేను కూకా టీవీలో కూడా ఇదే ప్రాసెస్ చెప్పాను. మళ్ళీ చెప్పి మేము బోర్ కట్టించలేకపోతున్నాను. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్లు అయితే నాకైతే అనిపించాయి. అఫ్ కోర్స్ మీకు కూకా టీవీలో కూడా ఇదే చెప్పాను, మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఎందుకంటే అదే టీవీ ఇక్కడ తీసుకొచ్చారు, రెప్లికేట్ చేశారు కాబట్టి అదే వస్తుంది. ఏంటంటే సెట్టింగ్ లో వచ్చేసరికి ఖచ్చితంగా మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు, ఇంత పెద్ద టీవీ చూస్తున్నప్పుడు మనం వివిడ్ మోడ్లో కానీ పెట్టుకొని చూడాలైతే అనుకుంటాం, లేకపోతే స్టాండర్డ్ మోడ్లో పెట్టుకొని చూడాలైతే అనుకుంటాం, అంటే మోడ్స్ మార్చుకోవాలైతే అనుకుంటాం. అప్పుడు ఎవ్రీ టైం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్చర్లోకి వెళ్ళేసి అవన్నీ కూడా చేంజ్ అయితే చేయాలి. కొంచెం ఇక్కడ వచ్చేసరికి హ్యాంగింగ్ ఇష్యూస్ లాగా అయితే కనబడుతున్నాయి. కంపల్సరీ ఇదైతే వీళ్ళు రెక్టిఫై అయితే చేయాలి. ఏదైనా అప్డేట్లో ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అలాగే ఈ యొక్క సెట్టింగ్ అనే ఆప్షన్ అనేది బాటంలో ఇచ్చుండే టీవీ అంటే మనం వీడియో చూస్తున్నప్పుడే అవి చేంజ్ చేసుకొని ఉంటుంటే చాలా బాగా అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క టీవీ. అదొకటి మార్చుకోవాలి కంపల్సరీ. స్కై వర్త్ గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ టీవీ 38,000 అయితే వచ్చింది, నియర్ బై 40,000 అయితే ఉంది. కాకపోతే వీళ్ళు ఫేర్ఫీల్డ్ మైక్ అయితే ఇవ్వలేదు. కూకా టీవీకి ఇచ్చారు. కూకా టీవీలో ఏమో ఫేర్ఫీల్డ్ మైక్ ఉంది. అంటే రిమోట్ పక్కా పెట్టేసుకొని ఇక్కడ బటన్ ఆన్ చేసుకుంటే మనం వాయిస్ అసిస్టెంట్ ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. కానీ ఈ టీవీలో అయితే ఇవ్వలేదు. ఈ టీవీలో కూడా ఇచ్చుంటే బాగుండు అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటి అంటే మాత్రం డైరెక్ట్గా HDMI EARC అనేది ఇచ్చేసి మనం ఎప్పుడైతే HDMI EARC సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా EARC లోకి వెళ్ళిపోవాలి, ఆటోమేటిక్గా మారిపోవాలి. మనం సెట్టింగ్ చేంజ్ చేసుకునే అవసరం లేకుండా ఉండేటట్టు ఉంటే బాగుండు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియదు కదా. తెలియని వాళ్ళు అంటే ఈ వీడియో చూడరు. ఈ వీడియో
వీడియో చూడకుండా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. నా సౌండ్ బార్ వచ్చేసరికి HDMI ERకు సపోర్ట్ అయితే ఉంది, మరి ఇక్కడ ERకు రావట్లేదు ఏంది, డాల్బీ అట్మాస్ రావట్లేదు ఏంది, డాల్బీ ఆడియోనే వస్తుందని చాలా ప్రాబ్లం ఫేస్ అయితే చేస్తుంటారు. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే మన దగ్గర HDMI సౌండ్ బార్, HDMI ERకు సౌండ్ బార్ ఉంటే కనెక్ట్ చేయగానే HDMI తోటి డైరెక్ట్గా చేంజ్ అయితే అయిపోవాలి. అలా చేంజ్ అయితేనే కదా మనకు యూజర్కి చాలా ఎక్స్పీరియన్స్ బెటర్గా అయితే ఉండేది. ఇలా నాకు ఒక 3-4 మైనస్లు అయితే అనిపించాయి అన్నమాట. ఈ మైనస్ని పక్కగా పెడితే మాత్రం పిక్చర్ క్వాలిటీ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా, ఈ యొక్క టీవీ నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా బాగా అయితే ఉంది. ఏదైతే వీళ్ళు ఇప్పుడు మనకు 38,000లో నాకు ఈ సేల్లో దొరికిందో అది అయితే వర్త్ అయితే అంటాను. మరి ఈ టీవీని మీలో ఎవరైనా కొన్నారా అనుకుంటే మీకేమైనా మైనస్లు అయితే ఉన్నాయా కింద కామెంట్ అయితే చేయండి. అంటే నేను చెప్పినవి కాకుండా మీకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి, చాలా మంది ఇది తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియో మీరు అందరికి చేరువవ్వాలి. ఇప్పుడు సౌండ్ బార్ పెట్టాను, ఇవన్నీ కూడా మీకు అయితే చూపించాను కదా, ఇవన్నీ అందరికి తెలియాలి అన్నా కూడా మీరు చేయాల్సిన సింపుల్ పని ఒక లైక్ ఇచ్చేసి జస్ట్ హైప్ అనే బటన్ అయితే ఉంటుంది, హై బటన్ ని 5 పాయింట్స్ ఇస్తే 190 ఉంటాయి. హై పాయింట్స్ ఇస్తే అందరికి చేరువైతే అవుతుంది అనమాట ఈ యొక్క వీడియో. మరి ఈ టీవీని తీసుకోవచ్చా? ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మాత్రం 38,000లో వస్తే మాత్రం 40,000లో కూడా వస్తే మాత్రం కంపల్సరీ ఈ టీవీని మీరు తీసుకోవచ్చు. 65 ఇంచెస్ టీవీ. సర్వీస్ పరంగా మాత్రం జీవీస్ వాళ్ళు అయితే ఉంటారు. ఇది ఫ్లిప్కార్ట్ సర్వీస్. సో మీకు ఖచ్చితంగా ఇబ్బందులు కంపల్సరీ అయితే ఉంటాయి, అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇన్మెన్ సిటీలో అయితే ఇబ్బందులు తక్కువ అయితే ఉంటాయి. ఈ సైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు ప్రాబ్లమ్స్ అయితే లిటిల్ బిట్ ఫేస్ అయితే చేస్తారు. ఎవ్రీ టైం అయితే మనం అయితే గుర్తైతే చేస్తుండాలి వాళ్ళకు సర్వీస్ పరంగా మాత్రం. సో అది దృష్టిలో ఉంచుకోండి, మీరు తీసుకోవాలి. టీవీ ఇది 2 ఇయర్స్ వచ్చినా 3 ఇయర్స్ వచ్చినా ఫైన్. 38,000లో 65 ఇంచెస్ టీవీ వస్తుంది, బిగ్గర్ స్క్రీన్ అయితే వస్తుంది, బిగ్గర్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుంది కదా. మనం ఒక సౌండ్ బార్ పెట్టుకొని మనం హోమ్ ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు అనుకుంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి, ఆ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి కొంచెం ఛానల్ కూడా హెల్ప్ అయితే అవుతుంది. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను. సీ యూ, బాయ్.